నేను కేడబ్ల్యూ కెనాల్ వైస్ చైర్మన్ ని. మాది కాకమాన మండలం. నా DCAM ఛానల్ అండి, అప్పాపురం ఛానల్. అయ్యా చిన్నమ్మడి పెద్దమ్మడి గారు, మీకు గత 5 సంవత్సరాల్లో ఎక్కడ నిద్రపోయారండి ఈ కెనాల్స్ గురించి పట్టించుకోవడానికి? ఇప్పుడు 15 నెలల్లో జరిగిన అభివృద్ధి గత 5 సంవత్సరాల్లో ఎందుకు జరపలేకపోయారు మీరు? అంటే ఇప్పుడు జనం పట్టించుకోవట్లేదు కాబట్టి మీరు కాలువలకి కంతలకి వాన పడినప్పుడు కాలాలమ్మ తిరుగుతున్నారు. పొన్నూరు నియోజకవర్గం నీళ్లు మునిగిపోయిందన్న ఎక్కడ మునిగిందండి? అంటే క్లౌడ్ బరస్ట్ పడినప్పుడు 1-2 రోజులు నీళ్లు లేకుండా ఉంటాయా? అసలు మీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో నీటి సంఘాలు ఎందుకు పునరుద్ధరించలేదు? నీటి సంఘాలకు నిధులు ఎందుకు ఇవ్వలేదు? మీరు ఏదైనా రాజకీయంగా మాట్లాడుకోండి. రైతులను బలి చేయొద్దు. కాలువల పనులు చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, రైతులను బలి చేయొద్దు. రైతులను సైడ్ ట్రాక్ లో నడపొద్దు. జరగలేదు అనేది మీరు ఏడన్నా ఉంటే రండి. మీ 5 సంవత్సరాల కన్నా ఈ 15 నెలల్లో మెరుగైన కాలువలు అభివృద్ధి జరిగినాయి, డ్రైన్లు అభివృద్ధి జరిగినాయి. మీకేమైనా తెలియకపోతే రండి, చూపిస్తాము. ఏ వాగు ఎట్టెళ్ళిద్దో మీకేమైనా తెలిస్తే చెప్పండి, తెలియకపోతే మేము చెబుతాము, మీరు రండి. అంతేగాని అవి మునిగినాయి ఈ మునిగినాయి అని చెప్పి ఓరక చెడు ప్రచారాలు ఎందుకు? మీరేమైనా ఉంటే రండి, చూపిస్తాం. మేము ఎక్కడ ఏ అభివృద్ధి చేసింది మేము మొత్తం వివరించి మీకు చెబుతాము. ఎంత గ్రాంట్ వచ్చింది 15 నెలల్లో అని చెప్పి. చేలు కూడా 1-2 రోజులు మునిగిన మాట వాస్తవమే, కానీ క్లౌడ్ బరస్ట్ వలన ఎక్కడా కూడా అంత ఎఫెక్ట్ ఏమి లేదు. రాజధాని నీళ్లు పొన్నూరు రావడం అనేది అసంభవం. ఎందుకు వస్తాయి? రావు. మీ ఏదో వరక మీ రాజకీయ పబ్బాలు గడపడానికి రైతులను ముంచడం, రైతుల మీద రైతులను రెచ్చగొడటం ఇవన్నీ అనవసరం. మీకు చేత కాకపోతే మెలకుండా కూర్చోండి. మీకు ఏదైనా డ్రైన్లు తోమలేదు అని అనుమానం ఉంటే మీరు మా ఎమ్మటి రండి. నీటి సంఘాలు అమ్మటి ప్రతి డ్రైన్ తోమింది మేము చేసింది చూపిస్తాము. మీకన్నా మెరుగ్గా మేము పనిచేయమని నమ్మకం మాకుంది.